కాంగ్రెస్ ఆహ్వానం మేరకు తాను కావ్య పార్టీలో చేరామని కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం నమ్మకాన్ని నిలబెడతారని కడియం శ్రీహరి అంటున్నారు. కాంగ్రెస్ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కల్పించిన గౌరవనీయులు సోనియా గాంధీ గారికి, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పైన నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి, బెదిరించి, లొంగ తీసుకొని, దానితో పాటుగా మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన గాలి వీచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 12 స్థానాలలో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, మా గ్రామాల్లో అభివృద్ధి జరిగింది, మళ్ళీ కడియం శ్రీహరి గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి అవుతాయి అని ఒక నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేనైతే గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోననే ఒక ఆవేదన కూడా నాలో కలిగింది.